హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు జైదేవ్ అకాడమీ. ఈ వీడియోలో మనం వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ డిస్కస్ చేద్దామండి. గ్రామ వార్డు సచివాలయం ఇందులో ప్రస్తుతం అయితే రెండు రకాల జాబ్స్ ఉన్నాయండి. ఒకటి గ్రామ వార్డు సచివాలయం 3.0 35,000 జాబ్స్ అనేవి ఉన్నాయని మన గత సంవత్సరం నుంచి రాష్ట్రంలో ఉన్నటువంటి 15 లక్షల పైన నిరుద్యోగులైతే ఎదురు చూస్తున్నారు, ప్రిపేర్ అవుతున్నారండి. అలాగే గ్రామ వార్డు సచివాలయంలో రాజీనామా చేసినటువంటి వాలంటీర్స్ కూడా సుమారుగా 150,000 వ్యాకెన్సీస్ అయితే ఉన్నవి. దాని మీద కూడా చాలామంది యాస్పిరెంట్స్ అయితే ఎదురు చూస్తున్నారు. కాబట్టి గ్రామ వార్డు సచివాలయం అని మనం మాట్లాడుకుంటే ఇక్కడ 2 జాబుల కోసం అయితే రాష్ట్రం నుంచి చాలామంది యాస్పిరెంట్స్ ఎదురు చూస్తున్నారు. వాళ్ళు ఆసక్తిగా ఎదురు చూసే అంశం ఏంటంటే ఇక నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది సార్ అని చాలామంది ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే మనం ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియాలో కనుక చూసినట్లయితే గ్రామ వార్డు సచివాలయం ఉన్నటువంటి వాలంటీర్లని వాళ్ళ యొక్క జాబ్ చార్ట్స్ వాళ్ళ యొక్క పేర్లు కూడా మార్చడానికైతే రాష్ట్ర ప్రభుత్వం యోచనలో ఉంది. ఇవన్నీ ఒక వైరల్గా ఈ యొక్క ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియాలో సోషల్ మీడియాలో వస్తున్నాయి. అవన్నీ ఈపాటికే విన్నారు. వాళ్ళ యొక్క అర్హతలు ఏమిటి, ఏ విధమైనటువంటి మార్పులు చేర్పులు తీసుకొచ్చే యోచనలో నూతన ప్రభుత్వం ఉందో ఈపాటికే మీరు విన్నారండి. ఆ యొక్క అర్హతలు అయితే నేను ఎక్కువగా డిస్కస్ చేయను. మనం కేవలం నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అనే అంశం మీదే ఈ వీడియోలో మెయిన్గా ఫోకస్ చేద్దాం. ఎందుకంటే ఆల్రెడీ 2-3 రోజుల నుంచి మీరు విన్నారు. గ్రామ సేవకు అలాగే వార్డు సేవకు వీడి యొక్క అర్హతలు మొత్తం మీరైతే ఈ 2-3 రోజుల నుంచి గ్రహించారు. దాని గురించి ఎక్కువగా డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. ఇక ఎక్కువ మంది రాష్ట్రం మొత్తం మీద అడిగేటువంటి ప్రశ్న ఏంటంటే గ్రామ వార్డు సచివాలయం 3.0 35,000 ఉద్యోగాలు ఉన్నవి కదా, వాటిని ఎప్పుడు ఫిల్ చేస్తారు సార్ ఈ ప్రభుత్వం అని చాలామంది ఆస్పిరెంట్స్ అడుగుతున్నారండి. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషను మరియు గ్రామ వార్డు సచివాలయంలో పూర్తి చేసేటటువంటి అంటే నోటిఫికేషన్ ఇచ్చేటటువంటి వాలంటీర్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా నేను మీకోసం కొంత ఈ 2-3 రోజుల నుంచి కలెక్ట్ చేశాను, గ్యాదర్ చేశాను, దాన్ని కంపైల్ చేశాను. నా యొక్క వ్యక్తిగతమైన అభిప్రాయం అయితే మీకు చెప్తున్నా, దయచేసి క్లెయిమ్ చేయొద్దు. ఎందుకంటే ఈ యొక్క అభిప్రాయము లేకపోతే ఈ యొక్క ఆలోచన అనేది మీకోసం అయితే 2-3 రోజులు కష్టపడి నేను కలెక్ట్ చేశానండి. కాబట్టి యాక్యురేట్గా జెన్యూన్గా ఈ విధానమే ఉండొచ్చు అనేది నా యొక్క ఉద్దేశము. ఇక వీడియోలో కనుక మనం వెళ్ళినట్లయితే వెళ్ళే ముందు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలాగే బెల్ బటన్ క్లిక్ చేస్తే ఇలాంటి వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అయితే మీ ముందు ఉంటుందండి. ఎందుకంటే ఇది చాలా కష్టపడి గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషను. ఇక వీడియోలో కనుక మనం వెళ్ళినట్లయితే మొట్టమొదటిసారిగా చూసినట్లయితే వాలంటీర్లకే గుడ్ న్యూస్. ఇది 2-3 రోజుల నుంచి పేపర్ కటింగ్లో కావచ్చు, ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియాలో సోషల్ మీడియాలో వింటున్నాం. ఆ గుడ్ న్యూస్ ఏంటో మీరు ఇప్పటికే చూశారు. గ్రామ సేవక్ అలాగే వార్డు సేవక్ అనేటటువంటి పేర్లు పెడదాం అని రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ఏర్పడినటువంటి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక ఆలోచన ఒక యోచనలో ఉంది. ఇవన్నీ మనం చూసాము. అయితే ఎక్కువ మంది అడిగేటువంటి ప్రశ్న ఏంటంటే నోటిఫికేషన్. దీని గురించే మీతో నేను ఈ వీడియోలో డిస్కస్ చేస్తా. ఎందుకంటే ఇవన్నీ విన్నారు, ఇక మళ్ళీ మీరు వీటి గురించి వినాల్సిన పని లేదు. అయితే రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ఏర్పడినటువంటి రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఏంటి, గ్రామ వార్డు సచివాలయంలో ఉన్నటువంటి జాబుల గురించి అలాగే వాలంటీర్ల యొక్క నోటిఫికేషన్ గురించి రాష్ట్ర ప్రభుత్వం ఏమనుకుంటుంది, వారి యొక్క ఉద్దేశం ఏంటనేది మీకు ఇక్కడ ప్రస్ఫుటంగా స్పష్టంగా కనిపిస్తుంది. మీరేంటంటే ఎంతసేపటికి 150,000 వాలంటీర్లు అనేవి రిజైన్ చేశారు, వ్యాకెన్సీ చాలా ఉన్నవి, అవి వెంటనే వేస్తారు, మనం జాయిన్ అయిపోదామనే ఆలోచనలో ఉన్నారు. అలాగే గ్రామ వార్డు సచివాలయంలో కూడా 3.0లో 35,000 ఉన్నవి, వెంటనే నోటిఫికేషన్ ఇస్తే మనం ఎగ్జామ్ రాసుకొని జాయిన్ అయిపోవచ్చు, ఇదివరకు అట్లాగా అనుకుంటున్నారండి. అయితే ఇక్కడ చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ ఏంటంటే గత ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క గ్రామ వార్డు సచివాలయంలో ఉన్నటువంటి ఉద్యోగస్తుల్ని యాస్టీజ్గా
అలాగే రిక్రూట్ చేద్దాం, అదే జాబ్ చార్ట్తో రిక్రూట్ చేద్దామని నూతనంగా ఏర్పడినటువంటి ఈ యొక్క కూటమి ప్రభుత్వం అయితే అనుకోవట్లేదండి. తద్వారా ఈ నోటిఫికేషన్ అనేది లేట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కనుక మీరు చూసినట్లయితే ఒక వాలంటరీ వ్యవస్థనే కనుక చూసినట్లయితే అలాగే నోటిఫికేషన్ ఇద్దాం అనుకుంటే ఎప్పుడో ఇచ్చేవాళ్ళు. కానీ వాలంటరీ వ్యవస్థను కూడా ప్రక్షాళన చేసి ఆ వ్యవస్థని మార్పు చేసి పటిష్టమైనటువంటి జాబ్ చార్టు ఏర్పాటు చేసి తర్వాత నోటిఫికేషన్ ఇద్దామని రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వం అయితే ఆలోచించి దాని మీద ఒక సమీక్ష, ఒక కమిటీ అనేది ఏర్పాటు చేసుకొని వీటన్నిటిని క్రోడీకరించి ఒక అవుట్పుట్ తీసుకొచ్చి ఈ వాలంటీర్ నోటిఫికేషన్ అయితే చెయ్యాలనుకుంటున్నారు. తద్వారా ఈ నోటిఫికేషన్ అనేది ఇన్ని రోజులు లేట్ అయింది. వెంటనే వేయటం అయితే అదే జాబ్ చార్ట్ మీద ఇన్ని రోజులైతే లేట్ కాదు. ఫర్ ఎవర్ కైండ్ ఇన్ఫర్మేషన్ మీరు చూశారు. అలాగే గ్రామ వార్డు సచివాలయం 3.0లో ఉన్నటువంటి ఉద్యోగాలు కూడా యాస్టీజ్గా అలానే జాబ్ చార్ట్తో రిక్రూట్ చేద్దాం, నోటిఫికేషన్ ఇద్దాం అనుకోవట్లా. కమిటీ వేసారు, వాళ్ళ మీద కూడా సమీక్ష జరుగుతుంది. మీరు కనుక చూసినట్లయితే ఆనరబుల్ హోమ్ మినిస్టర్ గారు ఈ మధ్యకాలంలో మహిళా పోలీసులు జిఎంఎస్కే మహిళా పోలీసులు కలిసి వాళ్ళ యొక్క సమస్యలు, వాళ్ళ జాబ్ చార్ట్స్ గురించి చెప్పినప్పుడు, అమ్మ త్వరలో మీకు కమిటీ వేస్తున్నాం, సమీక్ష చేసి మీకు తగు న్యాయం చేస్తామని ఆనరబుల్ హోమ్ మినిస్టర్ గారు హామీ ఇవ్వడం కూడా జరిగింది. అంటే దాని అర్థం ఏంటంటే గతంలో ఉండే జాబ్ చార్టు ప్రకారంగా నోటిఫికేషన్ ఇచ్చే ఉద్దేశంలో లేదు. వారి యొక్క పనుల్ని ఇంకొంచెం పటిష్టం చేద్దాం అనే విధానం అన్నమాట. అలాగే ఈ మధ్య కాలంలో కనుక చూసినట్లయితే పారిశుద్ధ్యం మరియు మంచినీటి అవసరాల నిమిత్తం గ్రామాల్లో వార్డుల్లో పనిచేసేటటువంటి ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ మీకు తెలుసండి. గ్రామ వార్డు సచివాలయంలో 12 రకాల ఉద్యోగాలు ఉంటవి. ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ని ఈ మధ్య అంటే 2-3 రోజుల క్రితమే రాష్ట్ర ప్రభుత్వం చాలా పటిష్టంగా తీసుకుంది. ఆంధ్రప్రదేశ్లో పారిశుద్ధ్యము మరియు మంచినీరు ప్రజలకు అందించాలని ఒక స్పెషల్ డ్రైవ్ పెట్టారన్నమాట. ఒక ప్రత్యేకమైనటువంటి డ్రైవ్ పెట్టారు. దానిలో భాగంగా ఇంజనీరింగ్ అసిస్టెంట్స్కి ఒక యాప్ కూడా విత్ సూపర్వైజేషన్ ఆఫ్ పంచాయతీ సెక్రటరీ ఒక యాప్ను కూడా డెవలప్ చేసి రాష్ట్రం మొత్తంలో ఇంజనీరింగ్ అసిస్టెంట్స్కి ఒక బాధ్యత అనేది గత ప్రభుత్వంలో లేనటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి పనులను కూడా కేటాయించి వారినైతే పనిలో నిమగ్నం చేశారు. నిన్న ఈరోజు మొన్న కూడా యాప్ మీద ట్రైనింగ్ ఇచ్చారు. ఒక ప్రత్యేకమైన యాప్ అన్నమాట. పారిశుద్ధ్యం గ్రామంలో వార్డులు ఎక్కడ ఉంటున్నవి, హీప్స్ ఎక్కడ ఉంటున్నవి, చెత్త కుప్పలు ఎలా ఉంటున్నవి, స్టాగ్నేట్ ఆఫ్ వాటర్ ఎక్కడ ఉంటుంది, అంటే నీరు నిల్వ ఉండటం వల్ల లార్వాలు పెరిగి దోమలు వచ్చే అవకాశం ఉంటుంది. అలాంటి ప్రదేశాలని గుర్తించి ఇమ్మీడియట్గా క్లీన్ చేసి ముందు ఫోటో తీసి క్లీన్ చేసిన తర్వాత కూడా ఒక ఫోటో తీసి అదే యాప్లో అదే యాప్లో అప్లోడ్ చేయమని ఇవరికైతే ట్రైనింగ్ కూడా ఇచ్చారు. అలాగే మంచినీరు వచ్చేసరికి క్లోరినేటెడ్ వాటర్, ఎందుకంటే డయోరియా అనేటటువంటి జబ్బు ఎపిడమిక్ లాంటిది అన్నమాట. ఈ డయోరియా వ్యాపిస్తుంది, గ్రామాల్లో పట్టణాల్లో వ్యాపిస్తుంది. పదుల సంఖ్యలో జనం కూడా చనిపోతున్నారు. కలుషితమైనటువంటి నీరు తాగడం వల్ల ఈ యొక్క వ్యాధి అనేది వ్యాపిస్తుంది. కాబట్టి ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ను కూడా దీనిలో భాగస్వాములు చేసి క్లోరినేటెడ్ వాటర్, పరిశుద్ధమైనటువంటి నీరు, అలాగే ఓహెచ్ఎస్ఆర్ అంటే ప్రతి గ్రామంలో రక్షిత మంచినీటి వ్యవస్థ ఉన్నది, వాటిని క్లీన్ చేసి క్లోరిన్తో ప్రతి 15 రోజులకి అక్కడ నోట్ చేసి ఎంత క్లోరినేషన్ కలిపినట్టు వాటర్ ఇస్తున్నారని ఒక రిజిస్టర్స్ పెట్టి ప్రత్యేకంగా ఒక యాప్ అన్నమాట. యాప్ కూడా డెవలప్ చేసి 2-3 రోజుల నుంచి ట్రైనింగ్ అయితే కూడా రాష్ట్రంలో ఇప్పుడు వీళ్ళని పటిష్టంగా వీళ్ళ యొక్క జాబ్ చార్ట్ను రూపొందించి ఇందులో ఉపయోగిస్తున్నారు. డ్రింకింగ్
అండ్ శానిటేషన్ ట్రైనింగ్ అని పెట్టారండి. డ్రింకింగ్ అండ్ శానిటేషన్ ట్రైనింగ్ పెట్టి ఒక యాప్ను తయారు చేసి ఇంజనీరింగ్ అసిస్టెంట్స్కి అనేక పారామీటర్స్ కొలమానాలు అనేది ఇచ్చి వీరిని ఇప్పుడు పనిలో నిమగ్నం చేశారు. కాబట్టి అదర్ డిపార్ట్మెంట్స్లో మెర్జ్ చేస్తారండి, లేకపోతే వేరే డిపార్ట్మెంట్ పంపుతారు. ఎక్సెస్ అయ్యారు, గ్రామ వార్డు సచివాలయ స్టాఫ్ అంటారు లేదు, ఇప్పుడు తక్కువయ్యారు. ఇప్పుడు వీరికి ఎక్కువ పని అనేది ఇప్పుడు కల్పించడం జరిగింది. ఉదయాన్నే రావడం, ఎక్కడెక్కడైతే చెత్త కుప్పలు ఉన్నాయో, ఎక్కడైతే హీప్స్ అనేవి ఉన్నాయో, ఎక్కడైతే జంగిల్ ఉందో, ఎక్కడైతే అంటే చిన్న చిన్న ముళ్ళ పొదలు, స్టాగ్నేట్ ఆఫ్ వాటర్, డ్రైనేజ్ క్లీనింగ్, ఎంత డ్రైన్స్ ఉన్నవి అవి మొదట్లో ఎలా ఉన్నాయి, ఈరోజు ఒక ఫోటో దాంట్లోనే యాప్లోనే ఫోటో తీయాలి. ఫస్ట్ ఎలా ఉంది క్లీన్ చేసే ముందు, తర్వాత క్లీన్ చేసిన తర్వాత ఎలా ఉంది అదే పాయింట్లో జీపీఎస్ని ట్యాగ్ చేసి ఇంకెక్కడన్నా తీసుకొచ్చి పెడతానికి లేదు, ఫోటో అక్కడే తీస్తేనే తీసుకునేది. ట్యాగ్ చేసి వీరినైతే ఈ పనిలో నిమగ్నం చేశారంటే ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ యొక్క జాబ్ చార్ట్ అనేది పటిష్టం చేస్తున్నారు. పరిశుద్ధమైనటువంటి నీరు అందించాలి, క్లోరినేటెడ్ వాటర్, ఎక్కడైనా పైప్ లైన్లు లీకేజ్, వాటర్ పైప్స్ లీకేజ్, అలాగే ట్యాప్స్ లీకేజ్ ఉంటే కూడా గుర్తించి వాటిని ఇమీడియట్గా రిపేర్ చేసి ఫొటోస్ కూడా డెస్క్టాప్ మన డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ గారు హానరబుల్ శ్రీ పవన్ కళ్యాణ్ గారి యొక్క డెస్క్కి వీళ్ళు పంపించాలి, అనుసంధానమై ఉంది. అంటే ఇక్కడ జరుగుతున్న అంశం ఏంటంటే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి జాబ్ చార్ట్ వేరు. నేను ఇక్కడ చెప్పేది సిలబస్ మారిద్దా సార్ అంటారు. సిలబస్ ఇక అదే ఉండేది, ఇంజనీరింగ్ అసిస్టెంట్కి మారదు, ఉంది అదే సిలబస్, అదే ఇచ్చారు. మళ్ళీ జనరల్ స్టడీస్ 50 మార్కులు, 100 మార్క్స్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్ ఏం మారదు. వీరి యొక్క పనులను ఉపయోగించే జాబ్ చార్ట్ మారుతుంది. జాబ్ చార్ట్ ఈ ప్రభుత్వానికి అనుకూలంగా వీరినైతే రూపొందించుకొని గ్రామములో అస్తవ్యస్తంగా ఉన్నటువంటి పారిశుద్ధ్యాన్ని ఒక క్రమ పద్ధతిలో తీసుకురావడానికి ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ యొక్క జాబ్ చార్ట్ అనేది మార్చారు ఈ 2-3 రోజుల నుంచి. ఇదే నేను కలెక్ట్ చేస్తాను, నేను మీకు వీడియో నేను పెట్టలేదంటే దానికి అర్థమయ్యేది, దానికి సంబంధించిన ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఇన్ఫర్మేషన్ అనేది కలెక్ట్ చేస్తున్నారని అర్థం చేసుకోండి. ఇది ఇంకా ఎస్డబ్ల్యూపీసీ షెడ్స్ అని ఉంటాయి గ్రామంలో, వాటిని కూడా అంటే గ్రామంలో కలెక్ట్ చేసినటువంటి తడి చెత్త పొడి చెత్తని అక్కడ సెగ్రిగేషన్ చేసి ఆ షెడ్లో వీటిని డిస్పోజ్ చేస్తారనమాట. ఆ షెడ్స్ బాధ్యత కూడా వీరికే. ఇలా తగు రకాలైనటువంటి జాబ్ చార్ట్స్ అనేది ఈ ప్రభుత్వం, అక్కడ ఉన్నటువంటి పనులు వేరు గత ప్రభుత్వంలో, ఇప్పుడున్నటువంటి పనులు కేటాయించింది వేరు. కాబట్టి ఈ యొక్క జాబ్ చార్ట్స్ని పటిష్టంగా రూపొందిస్తే రిక్రూట్మెంట్ అనేది చేయాలి. కాబట్టి ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ ప్రతి గ్రామానికి ఇక అవసరమే. ఎందుకంటే పారిశుద్ధ్యము, మంచినీరు అనేది ప్రతి గ్రామానికి, ప్రతి వార్డు సచివాలయానికి అవసరమే. కాబట్టి ఈ పోస్టుల్ని వేరే చోట మెర్జ్ చేయరు. మెర్జ్ చేస్తారా సార్, కలిపేస్తారు సార్, అటు పంపొచ్చు సార్, వీళ్ళు ఇటు పంపొచ్చు సార్ అని చాలా ఊహాగానాలు పుకార్లు అయితే వచ్చినాయి. కాకపోతే నూతన ప్రభుత్వం ఏంటంటే ఈ రకంగా జాబ్ చార్ట్స్ని తయారు చేస్తుంది. అలాగే మహిళా పోలీస్ జాబ్ చార్ట్ కూడా పటిష్టంగా మారుస్తున్నారు. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వంలో ఉపయోగించుకునే విధానాన్ని మార్చుకుంటున్నారు. వాళ్ళ యొక్క జాబ్ చార్ట్స్ పటిష్టంగా చేసుకొని ప్రభుత్వానికి ఏ విధంగా ఉపయోగించుకోవాలి అని మహిళా పోలీసు, ఈ మధ్యనే గ్రేడ్ 5 సెక్రటరీస్, సచివాలయంలో పంచాయతీ కార్యదర్శి గ్రేడ్ 5 సెక్రటరీస్ కూడా అన్ని జిల్లాల్లో న్యూగా మొన్న గుంటూరు జిల్లాలో కూడా డీడీఓ అధికారాలు ఇవ్వడం జరిగింది. డీడీఓ అంటే డ్రాయింగ్ అండ్ డిస్పర్సింగ్ ఆఫీసర్, ఆర్థిక పరమైనటువంటి అధికారాలు. ఆ గ్రామంలో ఉన్న అవసరాలు ఏర్పడడానికి ఇమ్మీడియట్గా ఆ గ్రామంలో ఆ యొక్క పనిని కంప్లీట్ చేయడానికి తక్షణ అవకాశం ఉంటుంది. ఆర్థిక పరమైనటువంటి అధికారాలు కూడా గ్రేడ్ 5 సెక్రటరీస్కి ఇచ్చారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతే, అంతకుముందు ఇచ్చారనుకోండి కొన్ని జిల్లాలు అయితే వెనకబడ్డాయి. కాబట్టి మొన్న లాస్ట్గా డీడీఓలు కంప్లీట్ చేసేసారు. ఇవ్వద్దనలా
మరి ఆ ప్రభుత్వంలో డీడీఓలు ఇచ్చారు కాబట్టి ఇప్పుడు ఇవ్వద్దనే అబ్జెక్షన్ ఏం చేయాల. మొన్న ఈ మధ్య గుంటూరు జిల్లాలో కూడా ఇవ్వడం అనేది జరిగింది. కాబట్టి పంచాయతీ సెక్రటరీని పటిష్టం చేస్తున్నారు. అలాగే మహిళా పోలీసుల్ని పటిష్టం, అలాగే ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ యొక్క జాబ్ చార్ట్స్ కూడా పటిష్టంగా చేస్తున్నారు. వారితో పాటు విఆర్ఓను కూడా డిగ్రీ బేస్డ్గా తీసుకుంటున్నారు. డిగ్రీ ఎనీ డిగ్రీ ఇదివరకు అట్లాగా ఇవి కాదండి, ఇంటర్మీడియట్ లేదా 10th సర్వేయింగ్ అని అవి కాదు, ఎనీ డిగ్రీ. ఇలా ప్రతి అంశాన్ని స్పష్టంగా పరిశీలించి సమీక్షించి ప్రతి ఉద్యోగి యొక్క జాబ్ చార్ట్ని పర్ఫెక్ట్గా చేసుకునే పనిలో నిమగ్నమై ఉన్నారు నూతన గవర్నమెంట్. మరి కొంచెం సమయం అయితే పడుతుంది. ఎలా అది నిజమేనా సార్ అనొచ్చు. అదే ఇది మనం వాలంటీర్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ వాలంటీర్నే కనుక మనం పరిశీలించినట్లయితే మీరు అనుకుంటున్నారు సేమ్ యాస్టీజ్గా నోటిఫికేషన్ వేస్తే ఎంతసేపు ఎంత టైం పట్టదు. నోటిఫికేషన్ అనేది ఉంటుందా అంటే ఉంటుంది, ఎస్. అయితే ఎలా ఉంటుంది, ఎలా వీళ్ళని నోటిఫికేషన్ ద్వారా రిక్రూట్ చేయాలి, వీళ్ళ యొక్క జాబ్ చార్ట్స్ ఏందనేది మార్పులు అనేది చేస్తున్నారు. జాబ్ చార్ట్స్ అనేవి ఈ మార్పులు చేయటం ద్వారా మీకు నోటిఫికేషన్ అయితే లేట్ అవుతుంది. అది చూడండి, ఇక్కడ 3 ఏళ్ల కాల పరిమితి అంటున్నారు, 3 సంవత్సరాల కాల పరిమితి అంటున్నారు. పోయినసారి వాలంటీర్లుగా రిక్రూట్ చేశారు. ఇప్పుడు వాళ్ళ యొక్క పేర్లు ఏం చేస్తున్నారు, గ్రామంలో విన్నారు మీరు, గ్రామ సేవకుగా మార్చుకుంటున్నారు. ఇది మార్పేగా జాబ్ చార్ట్. అలాగే వార్డు సేవకుగా మార్చుకుంటున్నారు, పేరేం మార్చేస్తున్నారు. గతంలో 50 ఏళ్ళకి ఉన్నారు, 50 ఏళ్ళకి వీళ్ళ యొక్క జ్యూరిడిక్షన్ వీళ్ళు పనితనం. ఇప్పుడు 100 ఏళ్ళకి అనేది ఇవ్వాలి అనేది ఇక్కడ నిర్ణయం. మరి ఈ నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇక్కడ ప్రభుత్వ వర్గాల కసరత్తు ఇవన్నీ చక్కగా చదివితే మీకు అర్థమవుతుంది. అంటే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది, యాస్టీస్గా గత ప్రభుత్వంలో ఉన్నటువంటి జాబ్ చార్ట్స్తో, జాబ్ చార్టే పనులు, జాబ్ చార్ట్ అంటే ఆ ఉద్యోగం కేటాయించే పనులు, సిలబస్సులు కానీ లేకపోతే ఎగ్జామ్స్ కానీ ఏం మారవు, అవే సిలబస్ ఉంది. వాళ్ళ యొక్క పనులను పటిష్టం చేసి వాళ్ళ పేర్లను కూడా మార్చేటటువంటి క్రమంలో ఉన్నప్పుడు నోటిఫికేషన్ అనేది కొంచెం లేట్ అవుతుంది. ఖచ్చితంగా నోటిఫికేషన్ ఇస్తారు. చూడండి, వాలంటీర్ల ఉద్యోగాన్ని నిర్దిష్ట కాల పరిమితం చేయాలన్న ప్రతిపాదనపై ప్రభుత్వ వర్గాలు కసరత్తు చేస్తున్నాయి. ఈ వ్యవస్థలో ఎటువంటి మార్పులు చేయాలన్న అంశంపై కీలక ప్రతిపాదనను కూటమి ప్రభుత్వం పరిశీలిస్తుంది. వాలంటీర్ల కొనసాగింపుపై సానుకూలత ఉన్నా, ఇవ్వాలి వీళ్ళకని ఉన్నా, వాని పనితీరులో అనేక మార్పులు తేవాలన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. అంటే గత ప్రభుత్వంలో వాళ్ళు చేసే పనుల నుంచి వీరికి అవసరమైనటువంటి, వీరిని ఇంకా పటిష్టంగా చేయాలన్నటువంటి అభిప్రాయం వ్యక్తమవుతుంది. మరి అలాంటప్పుడు డైరెక్ట్గా వాలంటీర్లు ఎలా ఇస్తారు, వాళ్ళ యొక్క జాబ్ చార్ట్స్ రూపొందించుకొని కదా ఇచ్చేది. అందుకని కొంచెం లేట్ అవుతుంది. ఇక 3 ఏళ్లకు మించి వాలంటీర్లను కొనసాగించరాదని, ప్రతి 3 ఏళ్లకు కొత్త వారిని నియమించాలని ప్రతిపాదన వచ్చింది. ఈ కాలంలో ఏదో ఒక వృత్తిపరమైన శిక్షణను ఇచ్చి ఇతర ఉద్యోగాలు సంపాదించుకునే మార్గం చూపించాలని అందులో సూచించారు. ఇది ఇంకా మంచిది. ఎందుకంటారా, ఒక్కసారి వాలంటీర్ ఉద్యోగం వస్తే ఆటోమేటిక్గా ప్రభుత్వమే నైపుణ్య గణన చేస్తూ ఉంటున్నారు, స్కిల్ ఎవల్యూషన్ అనమాట. అలా 3 సంవత్సరాలు మీరు వాలంటీర్లు తర్వాత ప్రభుత్వమే మీకు స్కిల్ నేర్పి మీకు వృత్తిపరమైనటువంటి శిక్షణ ఇచ్చి ఇంకా మంచి ఉద్యోగంలో పంపుతారు. 3 ఏళ్ళేనా సార్ అనుకోవద్దు, మీరు ఇంకా మంచి ఉద్యోగంలోనికి వెళ్ళడానికి ప్రభుత్వమే కృషి చేసిన ఖచ్చితంగా గవర్నమెంట్ డిపార్ట్మెంట్లోనికే తీసుకునే అవకాశం ఉంటుంది. చూడండి, ఇక్కడ ఇంకా ఇంకే విధమైన ఇది వచ్చిందో, ఈ వ్యవస్థలో తీసుకురానున్న మార్పు చేర్పులపై ప్రజల నుంచి వచ్చే సలహాలు సూచనలు పరిశీలించి తుది నిర్ణయానికి రావాలి. ఓకే, వాలంటీర్ల పేర్లు మార్చి గ్రామ సేవకు వార్డు సేవ మార్చాలి. ఇకపై వారిని స్థానిక సంస్థల పరిధిలోకి తీసుకొచ్చి ఆ పనులు అప్పగించాలి. స్థానిక సంస్థలు అంటే ఏంటి, 73-74 రాజ్యాంగ సవరణ ద్వారా ఏర్పడినటువంటి పంచాయతీరాజ్ వ్యవస్థ, అలాగే నగరపాలిక వ్యవస్థ. అలాగే ఈ యొక్క పంచాయతీలు ఇప్పటికే చాలా వ్యాకెన్సీస్ ఉన్నాయండి. ప్రతి పంచాయతీలో ఒక సెక్రటరీ ఉంటున్నారు, ఆ సెక్రటరీనే
ఆఫీస్ పనులు చూసుకోవాలి, అలాగే గ్రామంలో పారిశుద్ధ్యానికి పర్యవేక్షణ చేయాలి, అనేక ప్రభుత్వ పథకాల్ని ఇంప్లిమెంట్ చేయాలి. చాలా ఒక సెక్రటరీ కానీ ఒక గ్రామంలో ఉంటే అతని మీద పడే భారం అనేది చాలా ఎక్కువ. తద్వారా రాష్ట్ర ప్రభుత్వం యోచించి వీరిని స్థానిక సంస్థల పరిధిలో తీసుకొస్తే సెక్రటరీకి సహాయకారులు ఉంటారు. ఇదివరకైనా పంచాయతీలు అలాగే ఇవన్నీ చూస్తే ఎంతమంది స్టాఫ్ ఉండేవాళ్ళు. ఇప్పుడు ఒక సెక్రటరీ పర్మనెంట్ ఉద్యోగం ఉంటుంది, ఆ తర్వాత దానికి అటాచ్ అయ్యి ఉంటే సచివాలయం ఉండే వాళ్ళ పరిధి వాళ్ళ విధులు వేరు. అలాగే సచివాలయం లేనటువంటి ఊరిలో సెక్రటరీ ఒక్కళ్ళే ఉంటున్నారు. అన్ని పనులు సెక్రటరీ చేసుకోవాలి. ప్రభుత్వ పథకాలను పక్కన ఇంప్లిమెంట్ చేస్తూ ఉండాలి, ప్రజలతో సత్సంబాలు కొనసాగించాలి, పారిశుద్ధ్యం, మంచినీళ్ళు, ఇవన్నీ ఒక రకం కాదండి, 100 రకాలైన పనులు కోఆర్డినేట్ చేసుకుంటూ వెళ్ళాలి. అంతేకాకుండా గ్రామంలో ఎరైజ్ అయ్యేటువంటి అనేక సమస్యలను కూడా గంటలు రోజులు కూర్చొని పరిష్కరించకపోతే ఆ సెక్రటరీకి మనుగడ అనేది ఉండదు. ప్రభుత్వం నుంచే పథకాలను పటిష్టంగా చేయాలి, గ్రామంలో వచ్చే సమస్యల్ని ఏకకాలంలో సెక్రటరీ పరిష్కరించాలి. అలాగే ప్రైమరీ నీడ్స్ అయినటువంటి మంచినీరు, అలాగే ఈ యొక్క పారిశుద్ధ్యము, ఇంకా గ్రామానికి అవసరమైన అనేక రకాలైనటువంటి మంచినీరు, పారిశుద్ధ్యము, కరెంటు, విద్యుత్, ఇవన్నీ ఏ పూట ఏ క్షణంలో 1 గంట లేకపోయినా సెక్రటరీకి అనేక ఇబ్బందులు అనేవి రావడం జరుగుతుంది. ఇది గమనించినటువంటి ప్రభుత్వం ఇక్కడ చూడండి, ఈ యొక్క గ్రామ సేవకులు, వార్డు సేవకులను అయితే స్థానిక సంస్థల పరిధిలోకి తీసుకొస్తే నిజంగా అద్భుతంగా వ్యవస్థని పునర్నిర్మించినట్లుగా ఉంటుంది. పంచాయతీరాజ్ వ్యవస్థ అవచ్చు, నగరపాలిక వ్యవస్థనైనా కావచ్చు. కాబట్టి మీ సేవల పంచాయతీలో కూడా వచ్చే అవకాశం ఉంది. ఇందులో సూక్ష్మాన్ని గమనించండి, ఎందుకంటే మేము అందులో చాలా అనుభవం ఉంది కాబట్టి మా అనుభవాల్ని క్రోడీకరించి అయితే ఇక్కడ ఆ సెంటెన్స్కి మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాం. ఒక్కసారి కనుక వాలంటీర్గా మీరు నియమించబడ్డారంటే ఇక మీరు ఎక్కడో చోట మళ్ళీ రీఅపాయింట్ అయ్యే అవకాశం గవర్నమెంటే స్కిల్ ఇచ్చి ఇస్తానంటున్నారు. అలాగే ఇక్కడ ప్రభుత్వ పథకాల నుంచి పథకాలు పంపిణీ చేసే బాధ్యత నుంచి తొలగిస్తామంటున్నారు. అలాగే వీళ్ళు 10,000కి పెంచుతాం. ఆనరబుల్ సీఎం గారు ఎన్నికల సందర్భంగా వీళ్ళకి 10,000కి పెంచుతామని టీడీపీ నేతలు ఎన్నికల ముందు ప్రకటించారు. ఆ ప్రకారం వేతనం పెంచే ప్రతిపాదన పరిశీలన ఉంది. ప్రస్తుతం 50,000 నుంచి 100,000కి పెంచారు. 10,000 రూపాయలు పెంచుతున్నారంటే ఇప్పుడు డిగ్రీ చదివినటువంటి అవుట్ సోర్సింగ్ అవ్వచ్చు, కాంట్రాక్ట్ ఉద్యోగాలు చూస్తున్న వీళ్ళ శాలరీ కూడా 10,000 ఉంటుంది ఎక్కడైనా. అనేక ప్రభుత్వ కార్యాలయాలు చూస్తున్న అవుట్ సోర్సింగ్, కాంట్రాక్చువల్ పోస్ట్స్ ఉన్నాయి. కన్సాలిడేట్ పేగా 10,000 రూపాయలు ఇస్తున్నారు ఏకమొత్తంగా. అలా మిగులు కూడా గుర్తించే అవకాశం ఉంది. 10,000 రూపాయలతో అంటే సపోజు మనం చూసినట్టయితే రెవెన్యూ డిపార్ట్మెంట్లో విఆర్ఓ, విఆర్ఏ రిక్రూట్మెంట్లు చూసుంటాం మనం. విఆర్ఓ, విఆర్ఏ, విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్స్, వీళ్ళకి కేవలం 5,000 ఉండేది శాలరీ. 5,000 నాకు తెలిసి 5,000 ఉండేది. విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్ విఆర్ఓలకే సహాయకారులుగా ఉంటారు విఆర్ఏలు. వాళ్ళకి 5,000 అయినప్పటికీ వాళ్ళకి ఎగ్జామ్స్ పెట్టారు. గతంలో విఆర్ఓ రిక్రూట్మెంట్ అప్పుడు విఆర్ఓకి ఎగ్జామ్ పెట్టారు, విఆర్ఏకి కూడా ఎగ్జామ్ పెట్టి తీసుకున్నారు, మీకు గుర్తుందో లేదో. మరి గత ప్రభుత్వంలో ఇంటర్వ్యూస్ పెట్టారు కదా సార్. ఎంపీడీఓ గారు, మండల పరిషత్ అభివృద్ధి అధికారి గారు ఇంటర్వ్యూస్ పెట్టి కొంతమంది అధికారులతో కలిసి సెలెక్ట్ చేశారు కదా సార్, అట్లా చేస్తారని అనుకుంటున్నాం సార్ అన్నారు. ఇక్కడ 5,000కి ఎగ్జామ్ పెట్టినప్పుడు 10,000 కాంట్రాక్చువల్ ఉద్యోగాలు బల్క్లో మెగా చేసేటప్పుడు ఇక్కడ ఇంటర్వ్యూస్ ఎలా పెడతారు? గత ప్రభుత్వ విధానాలని ఇక్కడ కొనసాగించట్లా. మీకు అవేర్నెస్సే ఇస్తాను నేను. వాళ్ళు ఇంట్రెస్ట్ పెడతారేమో కానీ మీకు అవేర్నెస్ ఆలోచన ఇదాన్ని నేను మారుస్తున్నా, అంటే చెప్తున్నా. నేను మార్చట్లేదు, మీకు ఒక అవగాహన కల్పిస్తున్నా. ఇక్కడ 10,000 రూపాయల శాలరీ ఇచ్చేటప్పుడు ఆ మండల స్థాయిలో ఒక చిన్న ఎగ్జామ్ అయినా పెడతారని నా ఆలోచన. ఆ విధంగా ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే గత ప్రభుత్వం ఎలాంటి విధానాలను అవలంబించిందో ఆ విధానాలని సమూలంగా ప్రక్షాళన చేసి ఆ విధంగా అనేది
రిక్రూట్మెంట్ అనేది చేయకూడదు. ఆ విధంగా వాలంటీర్ నేమ్ కూడా ఉండకూడదు, ఆ విధమైనటువంటి పనులు కూడా ఉండకూడదు, ఆ విధమైన శాలరీ కూడా 10,000 పెంచుతూ 5,000 కాదు 10,000 అని అన్నీ మార్చినప్పుడు గత ప్రభుత్వం ఉపయోగించినటువంటి రిక్రూట్మెంట్ విధానాన్ని ఎందుకు కొనసాగిస్తారు? చక్కగా ఇంటర్వ్యూలు పెడతారు, మనకు తెలిసిన వాళ్ళని తీసుకెళ్ళి చెప్పించుకొని జాయిన్ అయిపోదాం, మనం హ్యాపీగా అనుకుంటున్నారేమో. అలా అయితే కొంచెం మనకి ఇబ్బంది ఉండవచ్చేమో. వెంటనే విధి విధానాలు మారినాయి అనుకోండి, వాళ్ళు అవలంబించిన విధానాన్ని గత ప్రభుత్వం అవలంబించిన విధానాన్ని అయితే ఫాలోఅప్ కాకపోవచ్చు. ఆ యొక్క మండల స్థాయిలోనే వీరికి 10,000 రూపాయల వేతనం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఏదో ఒక చిన్న ఎగ్జామ్ అయినా పెట్టే అవకాశం, ఎందుకంటే వేల మంది అప్లై చేస్తారండి, వేల మందిని అందరిని ఇంటర్వ్యూ చేయలేరు. అంటే మన ఊహాగానమే, ఇది మీరు పరిగణలో తీసుకోవద్దు, ఆలోచించండి, మీరైనా ఆలోచించండి. ఒక మండలంలో వచ్చేసరికి 18 నుంచి 20 గ్రామాలు ఉన్నాయి, నాకు తెలిసి 20 గ్రామాలు ఉన్నవి. 10,000 రూపాయలు జీతం అదే ఊర్లో అంటే ఎవరు ఆగుతారండి? 10th ఇంటర్మీడియట్ ఉండేది క్వాలిఫికేషను, ఎందుకంటే డిగ్రీ ఉండదు. డిగ్రీ ఉంటే అక్కడ ఉన్న పంచాయతీ సెక్రటరీ డిగ్రీ, అక్కడ ఉన్న ఫంక్షనర్స్ డిగ్రీ, వీళ్ళు డిగ్రీ కనుక వస్తే హైరార్కీలో తేడా వచ్చిద్ది అనమాట ఒకే క్వాలిఫికేషన్లో ఉంటే. పైగా డిగ్రీ ఉన్న అభ్యర్థి కనుక ఉద్యోగం ఇస్తే అతను ఏడు రాసుకొని వెళ్ళిపోతాడు, గవర్నమెంట్ ఉద్యోగాలు రాసుకొని ప్రస్తమానం ఈ పోస్టులు అనేవి ఖాళీ అయిపోతూ ఉంటాయి. డిగ్రీ ఉన్నటువంటి వ్యక్తికి ఉపాధి కల్పించడం వల్ల ఉపయోగం ఉండదు, గ్రామంలో నిరుద్యోగిత అలాగే ఉంది. 10th ఇంటర్మీడియట్ వాళ్ళకి ఉపాధి అవకాశాలు తక్కువ కాబట్టి అదే 10th కానీ ఇంటర్మీడియట్ కానీ ఇచ్చే అవకాశం ఉంది. వారికి ఉపాధి కలిగిస్తే ఈ 3 సంవత్సరాలు ఇక్కడే ఉంటారు, సేవ చేస్తారు. అలాగే ఆ తర్వాత శిక్షణ తీసుకొని, నైపుణ్య శిక్షణ తీసుకొని ఈ యొక్క పంచాయతీల్లోనూ రకరకాల డిపార్ట్మెంట్లో గవర్నమెంట్ నియమించిన విధంగా వారు వెళ్ళి వాళ్ళ జీవితాన్ని స్థిరంగా శాశ్వతంగా గవర్నమెంట్లో అయ్యే అవకాశం అయితే ఉందని నేను అనుకుంటున్నా. అయితే ఇక్కడ 18 నుంచి 20 గ్రామాలు ఉంటే 10th ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళు ఎంతమంది ఉంటారు? నోటిఫికేషన్ పెడితే కనీసం గ్రామానికి వచ్చేసి చాలామంది ఉంటారండి. 25 వేసుకున్నా 10,000 మంది వస్తారు. ఒక 500 మంది చొప్పున వేసుకున్నా 10,000 8,000 మంది వస్తారు ఒక మండలానికి. వీళ్ళందరిని ఇంటర్వ్యూ చేసుకుంటూ వెళ్ళడం సాధ్యమేనండి గత ప్రభుత్వంలాగా? మరి ఏదో ఒక ఎగ్జామో స్క్రూటినీ టెస్టో ఏదో ఒక రకంగా పెడితేనే కదా వీళ్ళల్లో ఒక 400-500 మంది వస్తే ఇంటర్వ్యూ 400-500 మంది ఇంటర్వ్యూ చేయడం అన్నా అదో పెద్ద ప్రసహనం, అదో పెద్ద పాత అనమాట. ఇక అది అవ్వడానికి చాలా రోజులు పట్టిద్ది. అయితే ఇక్కడ ఖచ్చితంగా ఆనరబుల్ సీఎం గారు అవ్వచ్చు, డిప్యూటీ సీఎం గారు, కన్సర్న్ మినిస్టర్ సార్ గారు, ముగ్గురు చాలా పటిష్టంగా, ట్రాన్స్పరెన్సీగా, పారదర్శకంగా వీరిని సెలెక్ట్ చేయాలి అనే ఉద్దేశంలో వచ్చారు. ఎందుకంటే 121 సీట్లో 161 సీట్లు సంపాదించి ఘన విజయం, అందరూ ఓట్లు ఇస్తేనే కదా వచ్చింది. మరి వీళ్ళని ఎవరికి రికమెండేషన్ చేస్తారు? కాబట్టి ఖచ్చితంగా ఏదో ఒక ఎగ్జామ్ పెట్టకుండా అయితే ఉండరు, అది గమనించుకోండి. నాకు వారు చెప్తారు, అందరికీ చెప్తారు, నాయకులు అందరికీ చెప్తారు, ఎవరిని కాదంటారు. అలా గుడ్డి నమ్మకంతో ఉండొద్దు. అయితే ఎగ్జామ్ పెట్టో లేకపోతే ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ప్రాథమికమైనటువంటి జ్ఞానం అనేది ఉండాలి. పంచాయతీరాజ్ వ్యవస్థ గురించి చెప్పు అన్నారనుకోండి, ఏం చెప్తారు? కొంతమందికి ఆ ప్రాథమిక అవగాహన. బలవంతరాయ్ మెహతా కమిటీ అంటే ఏమిటి? అశోక్ మెహతా కమిటీ అంటే ఏమిటి? ఏ ఆర్టికల్స్ ప్రకారం ఈ యొక్క పంచాయతీరాజ్ వ్యవస్థ, నగరపాలిక వ్యవస్థ ఏర్పడింది? 73-74. వీటన్నిటికి సంబంధించినటువంటి జనరల్ బిట్స్ అనేవి 1000 బిట్స్. ఖచ్చితంగా ఈ బుక్ కనుక మీరు కొనుక్కుంటే, పర్చేజ్ కానీ చేస్తే, చాలా శ్రమించి 3 నెలలు శ్రమించి ఎక్స్పర్ట్స్ అనమాట, పంచాయతీరాజ్ వ్యవస్థలో ఉన్న ఎక్స్పర్ట్స్తో తయారు చేయించినటువంటి బుక్ అన్నమాట. ఎక్కడ మీకు రాష్ట్రంలో దొరకదు. దీనికి సంబంధించిన అనుభవం ఎవరైతే ఇంటర్వ్యూ బోర్డులోనో లేదా ప్రశ్నలు రూపొందించే వారు ఇచ్చేటటువంటి ప్రశ్నలు ఎక్స్పెక్ట్ చేసి అదే డిపార్ట్మెంట్లో వాళ్ళు ఎక్స్పర్ట్స్తో రిటైర్డ్ స్టాఫ్తో తయారు చేపించి మీకు అందిస్తున్నటువంటి బుక్ అన్నమాట. చాలా వాల్యుబుల్ అది. అలాంటి బిట్స్ అని ఎక్కడ నేను సేల్ చేయాలని మీకు చెప్పట్లా, ఇంకొక చోట ఎక్కడ దొరకదో. మీరు రేపు ఎగ్జామ్కో ఇంటర్వ్యూకో కనుక వెళ్తే చాలా ఉపయోగపడుద్ది ఈ బుక్ మీకు. దానికి సంబంధించి పంచాయతీరాజ్ వ్యవస్థకు సంబంధించి, నగరపాలిక వ్యవస్థకు సంబంధించి
అన్ని ప్రశ్నలు అందులోనే ఉన్నవి. అలాగే గత ప్రభుత్వం ప్రారంభించినటువంటి ప్రభుత్వ పథకాలు, ఈ ప్రభుత్వం ప్రారంభించినటువంటి ప్రభుత్వ పథకాలు, వాటిని అందులో ఉంచి దాన్ని మేము మీకు అప్డేట్ చేసుకుంటూ ఇస్తాం మన యూట్యూబ్ ఛానల్లో. 1000 పెంచి ఎన్టీఆర్ భరోసా చేశారు. అంతకుముందు 3000తో వైఎస్ఆర్ పెన్షన్ పథకం ఎలా రూపొందించింది? ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం. అది ఉంటే పాతవి ఉన్నాయి కదా సార్ అంటే, మరి అది ఉంటేనేగా నేను అప్డేట్ చేసేది. చక్కగా అప్డేట్ చేసి వాటికి డిఫరెన్స్ అవన్నీ మీరు వ్యాఖ్యానించగలగాలి ఇంటర్వ్యూలో. అలాగే కనుక ఎగ్జామ్ కనుక పెట్టారనుకోండి, అసలు హ్యాపీగా ఉపయోగపడతాయి. ఎక్కువ మార్కులు 100కు 90 తెచ్చుకున్నారనుకోండి, అన్ని రికమెండేషన్తో వెళ్ళవండి. చాలామందికి ఇప్పుడున్న వాలంటీర్స్లో డిగ్రీలు చదివిన వాళ్ళు ఉన్నారు, పీజీలు చేసిన వాళ్ళు ఉన్నారు, బీటెక్ చేసిన వాళ్ళు, వారి యొక్క ప్రతిభను బట్టే తెచ్చుకున్నారు. ఒక 10 పోస్టులు ఉంటే 5-6 వెళ్ళొచ్చు ఆ రికమెండేషన్కి. గతంలో అది. ఇప్పుడైతే అలా కుదరదు. అందరూ ఎగ్జాము ఇంటర్వ్యూ చేయాలి. ఇక్కడ భారీ సంఖ్యలో అప్లికేషన్లు వస్తాయి ఈసారి. అంతకుముందు తెలీదు. చాలామంది యూత్కి వచ్చారుగా, వాలంటీర్లు ఏముందలే, ఏమొస్తాయి ఏముందని చాలామంది అప్లై చేయాల. ఇప్పుడు ఇదిగోండి ఇక్కడ చూడండి, మీరు చూస్తున్నారు. 3 సంవత్సరాలు 10,000 ఇచ్చి నైపుణ్య శిక్షణ ఇచ్చి మళ్ళీ పంచాయతీరాజ్ వ్యవస్థల్లో, స్థానిక సంస్థల్లో వాళ్ళని తీసుకొస్తాము అంటున్నారు. లేకపోతే నైపుణ్యంగా జాబులు, గవర్నమెంట్ అవ్వచ్చు, ప్రైవేట్ సెక్టర్ అవ్వచ్చు, మంచి జాబులు చూపెడతాం అన్నారు. కానీ ప్రభుత్వమే వారి యొక్క బాధ్యతను తీసుకున్నప్పుడు హ్యాపీగా జాయిన్ అవ్వచ్చు. బ్లాంక్ మైండ్తో వెళ్ళొద్దు అని చెప్తున్నా. బ్లాంక్ మైండ్తో మీరు ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారు, దానికి సంబంధించిన మెటీరియలే విస్తారంగా చదివాం సార్, మేము గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యాం, గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యాం, గ్రామ వార్డు సచివాలయం మాకు లెక్క అంటారు. లెక్క చాలామందికి రాల. ఫర్ ఎవర్ కైండ్ ఇన్ఫర్మేషన్, గ్రూప్ 1 చదివినా గ్రూప్ 2 చదివినా ఈ ఎగ్జామ్ ప్యాటర్న్ వేరు. ఇక్కడ అడిగే ప్రశ్నలు వేరు, అక్కడ అడిగే ప్రశ్నలు వేరు. SWPC అంటే ఏంటి? విస్తరించము అంటారు. అది గ్రూప్ 1లో ఉండిద్దా, లేకపోతే గ్రూప్ 2లో ఉంటుందా? ఇక్కడ వేరు. అదే మనం ఇక్కడ ఇచ్చామన్నమాట. OHSR అంటే ఏంటి చెప్పమంటారు. క్లోరినేషన్ పర్సెంటేజ్ ఎంత ఉండాలి చెప్పమంటారు. క్లోరినేషన్ ఎందుకు కలుపుతారు వాటర్లో ఈ చెప్ప. pH వాల్యూ ఎంత ఉండాలి? వాటర్ మంచినీటి, శుద్ధమైనటువంటి మంచినీటికి pH వాల్యూ ఎంత ఉండాలి? అసలు ఆ స్కేల్లో ఎన్ని రీడింగ్స్ ఉంటాయి? 14 రీడింగ్స్ ఉంటాయి. 1 నుంచి 7 దాకా ఆమ్లాలు, 7 నుంచి 14 క్షారాలు, 7 అనేది న్యూట్రాలిటీ, రంగు, రుచి, వాసన ఉన్నదే శుద్ధమైనటువంటి నీరు. ఆ విధంగా ప్రయత్నించి మనం క్లోరినేషన్ చేసి అలాంటి నీళ్ళు ప్రజలకు అందించాలి. ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ బాధ్యత ఏంటి? ఈ వాటర్ శాంపిల్స్ మొత్తాన్ని ఆ గ్రామంలో తీసి ఎక్కడైతే pH వాల్యూ ఎక్కువ ఉందో తక్కువ ఉందో పరిశీలించి వాటిని న్యూట్రలైజ్ చేయడానికి తగు సూచనలు పై డిపార్ట్మెంట్ తీసుకొని వారికి గ్రామంలో అందచేయాలి. పంచాయతీ సెక్రటరీ సమక్షంలో మంచినీరు అందించడానికి ప్రయత్నం చేయాలి. ఇవన్నీ ఇక్కడ ఉంటాయి. పంచాయతీరాజు లేదా నగరపాలక. నేను గ్రూప్ 1లో చదివా, గ్రూప్ 2 చదివా, అవి వీళ్ళకి సంబంధం లేదుగా. 2% అనేది క్లోరినేషన్ని చెయ్యాలి. క్లోరినేషన్ ఆ యొక్క క్లోరిఫైడ్ వాటర్ని ఎలా తెలుసుకుంటే ఒక క్లోరోమీటర్ అనేది ఉంటుంది. లాక్టోమీటర్ అని చదువుతాం. పాల స్వచ్ఛత తెలుసు. ఎక్కడ నీటి స్వచ్ఛత తెలుసుకునేది క్లోరోమీటర్. ఇవన్నీ మీకు ఎక్కడ వస్తవి? రావు. కాబట్టి ఇవన్నీ మీరు తెలుసుకోవాలి. తెలుసుకుంటేనే ఉద్యోగానికి 100% ప్రిపేర్ అయినట్టు. చాలా సమయం ఉంది. ప్రిపేర్ అవ్వండి ఖచ్చితంగా. ఇదిగో నోటిఫికేషన్ అని ఇస్తారని ఇక్కడ చూస్తాం. మీరు 2-3 రోజుల నుంచి చూస్తున్నారు. అర్హతలు ఏంటి? గ్రామ సేవకు, గ్రామ వార్డు సేవకు అని పెట్టారు సార్. 10,000 అంటే జీతం సార్. ఎప్పుడు వచ్చేది సార్ నోటిఫికేషన్ అని. మరి నోటిఫికేషన్ వచ్చేసరికి మనం దానికి సంబంధించి ఆ డిపార్ట్మెంట్కి సంబంధించి ఏం తెలుసుకున్నాం? ఈసారి చిన్న ఉద్యోగం అయినా, గ్రామ సేవకు, వార్డు సేవకు అనే చిన్న ఉద్యోగం అయినా పెద్ద స్థాయిలో ఫిల్టర్ చేసి అవసరమైతే ఎగ్జామ్ పెట్టచ్చు, అవసరమైతే ఇంట్రెస్ట్ కండక్ట్ చేయొచ్చు. కంప్లీట్గా ఈ విధానంలో వెళ్ళి మిమ్మల్ని అయితే తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఆ వచ్చినటువంటి మంచి అవకాశాన్ని వదులుకోవద్దు. దానికి సంబంధించిన నాలెడ్జ్ని గ్యాదర్ చేసుకోండి. మీకైతే పంచాయతీరాజ్ యాక్ట్ ఇంత బుక్ ఉండిద్దండి. 1994 ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టము. చదవాలి ప్రతి వాళ్ళు.
మీరు చదవలేరు. కాబట్టి ఈ బుక్లో మీకు అవసరమైన సెక్షన్స్, ఆర్టికల్స్ మొత్తం తీసి ఒక బుక్గా రూపొందించాం. అదే 1000 బిట్స్ అనమాట. ఎంతసేపు చెప్పింది ఇదే 1000 బిట్స్. దీంతోపాటు కేంద్ర ప్రభుత్వ పథకాలు కూడా ఉన్నాయండి. కేంద్ర ప్రభుత్వ పథకాలు ఇవైతే ఏపీ ప్రభుత్వ పథకాల పాలసీలతో పాటు ఇప్పుడు క్రొత్తవి కూడా మీకు అప్డేట్ చేసి యూట్యూబ్లో వేస్తాం మేము. అవి వింటే దాన్ని ఇమీడియట్గా అప్డేట్ చేయొచ్చు అనమాట. కాబట్టి ఇవి ఇస్తాము. అలాగే గ్రామ వార్డు సచివాలయ స్థాపన లక్ష్యాలు అసలు ఎలా వచ్చింది, గ్రామ వార్డు సచివాలయం ఏ జీవోతో వచ్చింది, వాళ్ళు జాబ్ చార్జ్ అయింది, అవన్నీ ఎలా ఉన్నాయి మొత్తం దీంట్లో ఇవ్వడం జరిగింది. పంచాయతీరాజ్ యాక్టు ఇదన్నిటికీ ఉపయోగపడుద్ది మీకు. ప్రతి వాళ్ళ దగ్గర గ్రామ వార్డు సచివాలయము వాలంటీర్లీ ప్రిపేర్ అయ్యే వాళ్ళైనా లేకపోతే జాబ్స్కి 3.0 జాబ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళ దగ్గర అందరి దగ్గర ఈ బుక్ అనేది ఉండాలి. ఈ బుక్తో పాటు మిగతాయి కొనుక్కోండి మీరు. ఇది ఖచ్చితంగా ఈ బుక్ అనేది కామన్గా ఉండాలి మీకు నాలెడ్జ్ కావాలంటే. ఇక కేంద్ర ప్రభుత్వ పథకాలు కూడా ఇందులో ఉన్నాయండి. ఇవన్నీ మీకు అందుబాటులో ఉన్న బుక్ అండి. చాలా అద్భుతంగా మీకోసం ప్రిపేర్ చేశాం. చాలామంది ఈ బుక్లో అయితే తీసుకుంటున్నారు. రిజిస్టర్ పార్సెల్ చేయటం వల్ల బుక్ పోస్ట్ రిజిస్టర్ పార్సెల్, ఎందుకంటే ఇంటికి వచ్చి మీ చేత సైన్ చేయించుకొని ఆ బుక్ మీకు డెలివరీ చేస్తారు. ఎందుకంటే బుక్ బాగుందని మధ్యలో ఆర్డినరీ పోస్ట్ చేస్తే అక్కడ మిస్ అయిపోతుంది. కొంతమంది ఏమో ఫోన్లు చేస్తున్నారు. ఈ యొక్క సమస్యను తట్టుకోవడానికి ఏంటంటే రిజిస్టర్ పార్సెల్ చేస్తే ఖచ్చితంగా మీ నేమ్ కనుక్కొని మీ పోస్ట్ మ్యాన్ సైన్ చేయించుకొని మీకు ఆ బుక్ డెలివరీ చేస్తారు. కాబట్టి ఇది 3-4 రోజులు అనుకునేది కొన్ని దూర ప్రాంతాలు అయితే 4-5 రోజులు కూడా పడుతుందండి. అయినా బుక్ సేఫ్లీగా వస్తుంది. అలాగే కొరియర్ కానీ చేస్తే 100 రూపాయలు తీసుకుంటున్నారు, పైన ఎక్కువ అడుగుతున్నారు. ఎక్కడో పాయింట్ ఉంటుందో అక్కడికి రమ్మంటున్నారు. ఆడపిల్లలు వెళ్ళలేరు. కాబట్టి 1 రోజు 2 రోజులు లేట్ అయినా 50 రూపాయలకే ఈ బుక్ మీ ఇంటికే వచ్చేస్తుంది అనమాట. ఏది పోస్టల్ ఛార్జ్ 50 రూపాయలు. బుక్ కాస్ట్ ఎంత 299. మొత్తం మీద 350 రూపాయలు మీరు ఫోన్పే చేసి 50 రూపాయలు పోస్టల్ ఛార్జ్ ఫోన్పే చేసి ఈ యొక్క ఫోన్పే నెంబర్కి ఇదిగోండి 9010960646 దీనికి ఫోన్పే చేసి ఆ యొక్క ఫోన్పే చేసినటువంటి అమౌంట్ను స్క్రీన్ షాట్ తీయండి. స్క్రీన్ షాట్ తీసి ఈ నెంబర్కి వాట్సాప్లో పంపండి. 9010960647కి వాట్సాప్లో పంపి కింద మీ యొక్క ఫుల్ అడ్రస్ విత్ పిన్ కోడ్తో పిన్ కోడ్తో మీరు ఆ కింద రాయండి. ఆ బుక్స్ నేమ్ రాయండి. లేకపోతే ఎవరైనా స్క్రీన్ షాట్లు తీసి చక్కగా పెడుతున్నారు ఈ బుక్ కావాలి సార్ అని అర్థమవుతుంది. మా స్టాఫ్ ఇమ్మీడియట్గా పోస్ట్ చేసి ఆ యొక్క పోస్ట్ చేసినటువంటి బుక్ని ఫోటో ఆ వాట్సాప్లోనే పెడుతున్నారు. సార్ డెలివరీ చేస్తున్నాం, మీ పోస్ట్ మ్యాన్ని కలవండి. అది 3 రోజులు దగ్గర అయితే 3 రోజులు 4 రోజులు వస్తుంది, లేకపోతే ఒక 5 రోజులు పడుతుంది. కంగారు పడద్దు. ఒకసారి బుక్ కనుక అందులో పోస్ట్ చేసి ఫోటో కనుక పెట్టామంటే అప్లోడ్ చేసిన బుక్ వస్తుందని మీ పోస్ట్ మ్యాన్ గారికి ఒక మాట చెప్పండి. సార్ వస్తే తెచ్చి ఇవ్వండి సార్, నేను బుక్ ఆర్డర్ చేశానంటే ఆయన ఇమీడియట్గా తెచ్చేస్తారు. ఇది మీరు చేయాల్సి ఫోన్లు చేయొద్దు. ఎందుకంటే అటు క్లాసుల్లోనో వేరే వేరే పనుల్లోనో ఉంటాను. లిఫ్ట్ చేయకపోతే మీరు అనిదా భావిస్తారు, నేను డబ్బులు పంపించాను వీళ్ళు ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదనే భావన వచ్చింది. అలా కాదండి, మా ట్రస్ట్గా మన జయదేవ్ అకాడమీ ట్రస్ట్గా ఉంటుంది. ఇందులో ఏ విధమైన డౌట్ లేదు. చాలామందికి రాష్ట్రం మొత్తం ఇది బుక్స్ అనేవి వెళ్ళినాయి, డెలివరీ చేసాము, హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మీరు కూడా తీసుకొని దాంతోపాటు ఇదిగోండి పంచాయతీ కార్యదర్శి, వార్డ్ అడ్మిన్, విఆర్ఓ, వెల్ఫేర్ మహిళ దీనికి సంబంధించి కేటగిరీ 1 అండి బుక్. విఆర్ఓకి ఎనీ డిగ్రీ అని చెప్పాము. అలాగే ఈ బుక్ కూడా 299, దీనికి 50 రూపాయలు చేస్తే 350 రూపాయలతో ఈ బుక్ కూడా మీ ఇంటికి వచ్చేస్తుంది. దీంతోపాటు ఇది కూడా తీసుకుంటున్నారు 1+1 700 రూపాయలు పంపిస్తే ఈ 2 బుక్స్ వస్తాయి ఎనీ డిగ్రీతో. లేదు సార్ మీరు టెక్నికల్ క్వాలిఫికేషన్ అంటే ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ వీళ్ళకి వచ్చేసరికి ఆ బుక్ ఈ బుక్ 700 రూపాయలు చేసుకోండి. హ్యాపీగా 2 బుక్స్ ఇది ఉంటే ఇంకెక్కువ మార్కులు కలుస్తాయి, మీకు చాలా నాలెడ్జ్ వచ్చేది. ఇది కూడా అడుగుతారు. అలాగే విలేజ్ సర్వేర్ ఇది కేటగిరీ ఈ బుక్ ప్లస్ 1000 బిట్స్. అలాగే డిజిటల్ అసిస్టెంట్ 700 పంపిస్తే మీకు ఈ బుక్స్ అనేవి వస్తాయి. లేదు సార్ నాకు ఈ బుక్కే కావాలనుకుంటే 350 సింగిల్ బుక్ అయితే. ఇది బుక్స్ సంబంధించిన సమాచారము హ్యాపీగా తీసుకోండి. స్టాక్ కూడా 2-3 సార్లు అయిపోయింది, తెప్పించాము. ఆ కోవలు ఎవరికన్నా 1-2 రోజులు లేట్ అయితే క్షమించగలరు దయచేసి. ప్రింటింగ్ ప్రెస్ నుంచేటప్పుడు కొంచెం లేట్ అయింది, 1-2 రోజులు దయచేసి క్షమించండి. అయితే ఇంటికి మాత్రం 1 రోజు లేట్ అయినా
ఖచ్చితంగా మీ ఇంటికి వచ్చింది అనమాట. ఇకపోతే ఎవరన్నా ఆన్లైన్ క్లాసెస్ కావాలి అంటే 100% నేను గ్రామ వార్డు సచివాలయం 3.0 ప్రిపేర్ అవుతున్నా. వాలంటీర్కి కూడా నాకు ఈ నాలెడ్జ్ ఉపయోగపడుతుంది. చాలా తక్కువ స్పెషల్ ఆఫర్స్లో అయితే ఈ కోర్సెస్ మీకు అందుబాటులో ఉన్నాయి. ఇదిగోండి 999. ఈ 999 5 ఉద్యోగాలు కేటగిరీ 1కి అన్ని సబ్జెక్ట్స్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గ్రామ వార్డు సచివాలయానికి ఏ సిలబస్ ఉందో ఆ సిలబస్సే మీకు ఇక్కడ పర్ఫెక్ట్గా చెప్పడం అనేది జరిగింది. ఈ క్లాసెస్ కూడా జాయిన్ అవ్వచ్చు. అలాగే డిజిటల్ అసిస్టెంట్ కూడా ఇప్పుడు 1999 ఇప్పుడు 5000 ఉన్నది 1999. దానికి సంబంధించిన ప్రతి సిలబస్ ప్రతి అంశం మీకు అందులో జనరల్ స్టడీస్ 50 మార్కులు, సబ్జెక్టు 100 మార్క్స్ చక్కగా చెప్పి కింద 1000 బిట్ల పైన ఇచ్చాము. అలాగే దాంతోపాటుగా ఈ బుక్స్ అన్నాం చూసారు 299, అది కూడా సాఫ్ట్ కాపీ మీకు అందులో అందిస్తాం. అంటే ఆ బుక్ ప్రత్యేక కొనాల్సిన పని లేదు ఈ కోర్సు కొంటే, ఓకేనా. అలాగే ఇంజనీరింగ్ అసిస్టెంట్ 5000ది 1999కి అందుబాటులో ఉంది. పార్ట్ ఏ పార్ట్ బి బిట్స్. విలేజ్ సర్వేయర్ 5000ది ఇప్పుడు ప్రజెంట్ 1999లో ఉంది. ఇవి కూడా అంతే. మరి ఎన్ని 3 నెలల సార్ 6 నెలల సార్ అంటారు. కాదండి, 1 ఇయర్ 1 సంవత్సరం మీకు వ్యాలిడిటీ. ఈ కోర్సు కొన్న వాళ్ళకి 1 సంవత్సరం పాటు మేము వ్యాలిడిటీ ఇస్తున్నాము. ఎవరు ఎంత వ్యాలిడిటీ అనేది 3 నెలలకి మళ్ళీ రెన్యువల్ చేసుకోమంటారు ఫీజు కట్టి. 5000ది 1999కి ఇచ్చి సంవత్సరం ఇస్తున్నాం మీకు. కాబట్టి మీకు ఇంకా చాలా లాభం అండి, బంపర్ ఆఫర్ లాంటిది. మళ్ళీ ఎగ్జామ్స్ నోటిఫికేషన్ పడితే 5000కి వెళ్ళే అవకాశం ఉంది. త్వరపడి జాయిన్ అవ్వండి. చాలామంది జాయిన్ అవుతున్నారు. మేము మీకు జూనియర్ లైన్ మ్యాన్ 3000ది ప్రజెంట్ 1999. మన జయదేవ్ అకాడమీ గ్రామ వార్డు సచివాలయానికి ఒక రిసోర్స్ ఇన్స్టిట్యూషన్ లాగా తయారు చేసామండి. 17 మంది ఫ్యాకల్టీతో మీకు కావాల్సినటువంటి అన్ని కోర్సులు ప్రతినిత్యము ఇవన్నీ మీకు తయారు చేస్తూ దీనికి సంబంధించిన నాలెడ్జ్ అయితే మీకు పటిష్టంగా ఎక్స్ప్లనేటివ్గా ఇచ్చేటువంటి ఇన్స్టిట్యూషన్ ఏంటంటే మన జయదేవ్ అకాడమీ అని మీకు ఈపాటికే తెలుసండి. పబ్లికేషన్స్ కూడా దీంట్లో చేసి మీకోసం రెడీగా ఉండం. ఏదైనా గ్రామ వార్డు సచివాలయంలో వాలంటీర్స్ పడ్డా ఈ బుక్స్ మీకు ఉపయోగపడతాయి, బ్లాంక్ మైండ్ తేలకుండా. అలాగే జాబ్ చార్ట్స్ పటిష్టం చేస్తున్నారు, అవి పడ్డా మీకు ఉపయోగపడతాయి. నేను చెప్పా లాస్ట్గా ఈ యొక్క మార్పులు చేర్పులు చేస్తున్నారని క్లిప్పింగ్ చదివాం. అట్లనే గ్రామ వార్డు సచివాలయం ఉన్న ప్రతి ఉద్యోగం కూడా పనులు అనేది జాబ్ చార్ట్స్ అనేవి మారుస్తున్నారు. మార్చి ఈ ప్రభుత్వానికి అనుకూలంగా తయారు చేస్తున్నారు. కాబట్టి ఇంకా కొన్ని రోజులు అనేది మనం వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. జాబ్ చార్ట్స్ వన్స్ ప్రిపేర్ అయిపోయింది అనుకోండి, ఇక నోటిఫికేషన్ ఇచ్చేస్తారు తప్పకుండా. ఇంజనీరింగ్ అసిస్టెంట్ని ఎక్కడ మీరు చేయరు, అలాగే విఆర్ఓలు చేయరు, ఎవరు చేయరు. వాళ్ళ పనులు ఇంకా ఎక్కువ చేసుకొని పటిష్టంగా చేపించి రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగించుకుంటారని, అలాగే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకి ఉపాధి అవకాశాలు ఎక్కువగా కల్పిస్తాం, 20 లక్షల వరకు కల్పిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో ఆనరబుల్ సీఎం గారు కూడా హామీ ఇచ్చారు. కాబట్టి ఆ దిశగా ఇంకా మనకి ఎంప్లాయ్మెంట్ ఉపాధి అవకాశాలని సచివాలయం ద్వారా కల్పిస్తారు అని ఆశిస్తున్నామండి. అలా ఆ యోచనలోనే ఉన్నారు. దయచేసి మీరు ఇక ప్రిపరేషన్ అనేది కొనసాగించుకోండి, మీకు చాలా ఉపయోగం. ఆర్డర్స్ పెట్టండి, బుక్స్కి ఇమ్మీడియట్గా తెప్పించుకోండి, హ్యాపీగా ప్రిపేర్ అవ్వండి, మంచి జాబ్స్ని పొందుతారని ఆశిస్తూ మీ యొక్క జయదేవ్ అకాడమీ అండి. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, బెల్ బటన్ క్లిక్ చేస్తే ఇమ్మీడియట్గా నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ అన్నాడు.